హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ లేచిన కాడ నుండి ఏం చేశాను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజైతే మా మామయ్య గారిది సంవత్సరికం అండి. ఇంట్లోకి ఏం కావాలి ఏంటి అసలు ప్రేయర్ పెట్టిస్తున్నాము మేము. అందుకే టక్క అయితే ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. ఇల్లు మొత్తం క్లీన్ చేయాలనుకున్నాను. అందుకే క్లీన్ చేసి కడుగుదామని అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు ఎడిటింగ్ ఏమైందో తెలియదు కానీ మొత్తం స్పీడ్గా వస్తుంది. ఎప్పుడైనా నా వీడియో అయితే అలా అయితే రాలేదు, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు, ఇలా అయితే వచ్చింది. కానీ ఇక నేనైతే ట్రై చేస్తున్నా, ఎలా చేయాలి ఏంది కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇది సక్సెస్ కావాలి, చిన్నగా చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాను. ఇక కోడలుగా ఇంట్లోని ఆడవాళ్ళకి పెళ్ళి అయిందంటే ఆ పనులు అన్నీ ఫ్యూచర్ అంతా మనం అన్నీ తెలుసుకొని ఉండాలండి, నేర్చుకోవాలి కూడా. ఆడపిల్లలు అంటేనే పని వరుస మొత్తం మనం నేర్చుకోవాలి. ఇంట్లో ఎలా చేసుకోవాలి, అత్తమామని ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలి, ఇంట్లోని టయానికి ఎలా అందించాలి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. చూసుకుంటేనే మనం ముందుకి వెళ్ళగలగా. ఇక్కడైతే ఇక నేను ఇల్లు మొత్తం శుభ్రంగా డస్ట్ మొత్తం కొట్టేసి ఊడ్చేస్తున్నాను. మా ఇంట్లో ఎన్నిసార్లు చదివినా పిల్లలు ఉన్నారు కదా, ఇట్లనే అనిపిస్తుంది, సాధారణట్టే ఉంటుంది. కానీ నేను ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా, కానీ క్లీన్ చేయనట్లు అనిపిస్తూ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కానీ పిల్లల ముందైతే అసలు ఆగదు కదా. ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను. ఎలా ఇదంతా వీడియో మొత్తం మీరు చూడండి, మీకైతే అర్థమైంది. మనమైతే ఉండం కదండి, వాళ్ళు పోషించే విధానం, వాళ్ళు చేసే విధానంలోనే మనం ఎలా ఉండేది తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్యని చాలా బాగా చూసుకునేదంట. 5 ఉన్నారు, 5 కొడుకులల్లా 2 చనిపోయినా 3 ఉంటారు. ముగ్గురిట్లోనే 2 అస్సలు చూసుకోపోయేది, ఎప్పుడు చంపేద్దామా అనుకునే వాళ్ళంట. ఆ టైంలో కూడా మా అత్తయ్యని అయితే చాలా బాగా, మా అత్తయ్యే మా అమ్మమ్మని చాలా బాగా చూసుకునేదంట. అసలు నాకు అవన్నీ చెప్తూ ఉంటే ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నేను ఎందుకు చూసుకోలేమని నాకు ఓపుకుంది కదా, నేను ఇవన్నీ చూసుకోవచ్చు కదా అన్న ఆలోచన అయితే వచ్చింది. ఇక నేను అనుకున్నా, ఇక నుంచి మా మామయ్య గారు లేరు కదా, మా మామయ్య గారు లేకపోయినా మా అత్తయ్యనైనా నేను బాగా చూసుకోవాలని. ఎప్పుడైతే మా మామయ్య గారు చనిపోయిండో అప్పటి నుండి ఒక్కరోజన్నా వేరే వాళ్ళ ఇంటికి పోయి ఉంటాం అట్లయితే ఉండదండి. ఎప్పుడు నా కాడే ఉంటుంది. నా కాడుంటే ఆమెకి ఎక్కువ సేఫ్టీ అనిపించిద్ది. మంచిగా టయానికి అందిస్తూ ఉంటాను. నీళ్ళుగా పెట్టడము, బట్టలు ఉతకటము, మళ్ళీ చూసుకోవటము, వంట పెట్టడం, ప్రతి విషయంలో మంచిగా చూసుకుంటాను నేను. ఇక ఆ టైం వస్తే ఎవరికైనా చెప్పాలన్నా కానీ నన్ను ఒక బిడ్డలాగా బాగా చూసుకొనిద్ది. నేను అసలు ఎప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళను, ఈ ఇంట్లోనే ఇక్కడే ఉంటాను. ఒకరి ఇంటికి పోతే కొడుకుల కాడికి, పెద్ద కొడుకు కాడికి పోతే చూసే విధానంలోనే నచ్చదు నాకు. అందుకే నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడైతే నా చిన్న కొడుకు కోడలు 2 కూడా బాగానే చూసుకుంటారు అని అయితే భలే చెప్పిద్ది. అట్లా చెప్పినప్పుడు నాకు కూడా హ్యాపీ అనిపించిద్ది. ఏంటంటే మనం చూసే విధానాన్ని బట్టే కదా వాళ్ళు కూడా చెప్పేది అనిపించిద్ది. ఇంకా శుభ్రంగా అయితే డస్ట్ కొట్టేసానండి. మొత్తం కొట్టేసి పక్క బట్టలు తీసి మడతేసి కుప్ప చేసి అయితే ఎత్తుతున్నాను. ఇది నిన్న పొద్దున్నే చేశాను. మళ్ళీ నా బట్టలు మొత్తం తడవటం వల్ల బట్టలు చేంజ్ చేసుకొని అదంతా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నేనేం చేశాను, ముందు స్టార్టింగ్ బట్టలు నానేసి అవన్నీ చేశాను కదా, అవన్నీ పెట్టేశాను. ఇక్కడైతే ఇల్లు అయితే శుభ్రంగా